వాళ్ళని ఎప్పుడూ పేదరికంలో ఉంచాలి, వాళ్ళకి ఎప్పుడు 4 పప్పు బెల్లాలు పడి. రజనీ గారు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించిన వాళ్ళిద్దరిని ఏమనాలో కూడా తెలియట్లేదు. సరే, వీళ్ళిద్దరూ కనీసం పశ్చాత్తాపం కూడా చూపించలేదు. సరే, ఆ లక్షణాలు లేవనుకోండి, మనుషులకు ఉంటాయి ఏదన్నా ఎమోషన్స్, పశ్చాత్తాపాలు, ఇవన్నీ వీళ్ళకి లేవు. మరి జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఏంటి, ఏమైనా ఇగో దెబ్బతింటుందా దీని మీద మాట్లాడితే వాళ్ళకి? రజనీ గారు. సార్ ఇక్కడ మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలంటే, డైవర్షన్ పాలిటిక్స్ లో కింగ్ కరోడా అయినటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు మళ్ళీ తెర మీదకి ఒక సెన్సిటివ్ మ్యాటర్, ఒక సెంటిమెంటల్ మ్యాటర్ ని ఎందుకు తెచ్చారో మాకు అర్థం కావట్లేదు. చాలా దారుణం ఏంటంటే, మనము ఎవరైతే అన్నం పెట్టారో వారి యందు మనం విశ్వాసం చూపించాలి. వాటిని కుక్కలతో పోల్చడానికి కూడా నాకు నచ్చలేదండి, ఎందుకంటే ఆమె యానిమల్ వారు. సరే, అసలు దారుణం ఏంటంటే, సాక్షి బతుకుతుంది ఆంధ్ర రాష్ట్ర ఇన్కమ్ మీద. ఇంకా చాలా ఛానళ్ళు అన్న తెలంగాణలో ఉంటాయి సార్, ఇవి కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ బతుకుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో బలవంతంగా మాతో భయంకరంగా పేపర్లు అమ్మించి కొనిపించి అలా కూడా సర్క్యులేట్ చేసుకున్నారు. ఎవరి మీద అయితే రాష్ట్ర ఇన్కమ్ అంతా వాళ్ళు ఆధారపడి తింటున్నారో, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లుతూ ఒక వేశ్యల రాజధాని, అఫ్ కోర్స్ ఒకవేళ అదేదన్నా ఉందనుకోండి, ఒకవేళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, ఇప్పుడు కర్ణాటకని వేసే రాజధాని అంటే వాళ్ళు చేత్తో కొద్ది చెప్పుతో కొట్టి సమాధానం చెప్తారు. మనంత సౌమ్యంగా అస్సలే ఉండరు సార్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కమల్ హాసన్ గారికి నువ్వు కర్ణాటకకి ఎందుకు గొడవలు అవుతున్నాయి సార్? ఇదేంటి, జస్ట్ ఆయన ఒక మాట అన్నాడు, కన్నడం కూడా తమిళ నుంచి వచ్చిందన్నాడు అంతే. మొత్తం అక్కడ ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఈ రోజు ఒక చిన్న పదం ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అనే దానికి ఒక భాష గురించి మాట్లాడితేనే ఇంత గొప్ప రాద్ధాంతం చేస్తూ కోర్టులో క్షమాపణ చెప్తూ ఆల్రెడీ అందరూ ఒక తాటి మీద వచ్చినారు సార్. బట్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రం ఇంత ఇదిగా ఉంది? అసలు 3 రోజులు నిద్ర చేయడం ఏంటి సార్? ఆ ముద్దాయిలు 3 రోజులు నిద్రలు చేయడం ఏంటి? అసలు వాళ్ళు ఏసీ రూమ్ లో పడుకోవడం ఏంటి? అంటే ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఏం అర్థం కావట్లేదు సార్. ముఖ్యంగా మనకి అంటే కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి విజ్ఞత తెలుస్తుంది. కానీ భూములు ఇచ్చిన అమరావతి రైతులకి మేము కష్టపడి గెలిపించినామా? అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అంటే మహిళా కమిషన్ కి లెటర్ ఇచ్చేదాకా దుస్థితి ఎందుకు వచ్చింది? లేదండి, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మహిళా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సార్. వాళ్ళు ఎందుకు బాధపడాలి సార్? రాష్ట్రంలో మీ భార్యలు, మీ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మలు ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు, అందరూ బాధపడాలా? ఇదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఒక మనుషులే బాధపడము, లేకపోతే మిగతా వాళ్ళు? ఇప్పుడు వైసీపీలో ఆడవాళ్ళు లేరా అంటే చెప్పండి. ఇప్పుడు అందరికీ తగులుతుంది కదా ఇది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మేము నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి నేనే స్వయంగా జనసేన వాళ్ళం, బీజేపీ వాళ్ళం, టీడీపీ వాళ్ళు, అమరావతి రైతులు అందరూ వెళ్ళి లెటర్ ఇచ్చినారు. కానీ మిగతా మహిళలు ఎందుకు రాలా? మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు రాలా? అంటే వాళ్ళకి మహిళలుగా అనిపించట్లేదా, లేకపోతే అది వీళ్ళకే సంబంధం అనుకుంటున్నారా? వీటన్నిటికంటే ముందు సార్, పక్క దేశాల నుంచి భారతదేశానికి, అందున ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళు, అంటే నాకు నిన్న అందిన వార్త సార్, ఆస్ట్రేలియా నుంచి 2-3 క్లయింట్స్ కాల్ చేస్తున్నారు. మేడం, పరాయి దేశస్తులు భయపడే ఒకే ఒక్క డిసీజ్ హెచ్ఐవి అట. ఆ హెచ్ఐవి అంటే మా అందరికి చాలా భయం అండి. విదేశాలలో ఉంటారని మీరు అనుకుంటారేమో, హెచ్ఐవి అంటే చాలా భయం. అది ఎందుకంటే ఈజీ టు స్ప్రెడ్ అండి. మీకు క్యాన్సర్ ఉంటే మీకు ఉంటుంది, నాకుంటే నాకే ఉంటుంది, పక్కనోడికి ఏం రాదండి. ఇంకేదైనా ఉంటే మనం కొంచెం దూరంగా ఉంటే పోతుంది. కానీ హెచ్ఐవి ఎయిడ్స్ ఒక మనిషి రక్తం ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మనం వండిన ఫుడ్ తినాలి మన దగ్గర. సో అంటే మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు రజనీ గారు. ఆ పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నారు. శిరీష్ గారు, ఇప్పుడు విన్నారు కదా రజనీ గారు చెప్పింది. అంటే ఒకటి, సరే ఇక్కడ అన్రెస్ట్ ఉందని క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. ఏది, లా అండ్ ఆర్డర్ విషయంలో ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే,